మాచర్లలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మాచర్లలో ఎమ్మెల్యే జూలకడ్డి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, డాక్టర్ చదలవాడ అరవిందబాబు, భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేశారు. కార్యక్రమానికి ముందు రింగ్ రోడ్డు సెంటర్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు, కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు భారీ గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. తండ్రికి తగ్గ తనయుడు ఎవరు? బ్రహ్మారెడ్డి. తల్లికి తగ్గ తనయుడు బ్రహ్మారెడ్డి. అటువంటి పెద్ద పులి ఇక్కడ ఈ పల్నాడు ప్రాంతం మొత్తం కూడా సంచరిస్తూ ఉంది. అందరూ కూడా తోక ముడికిపోవాలి. వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి ఓటే చెప్తాం. అభివృద్ధి అంటే మేము చెప్పేది కాదు. ఇవాళ ప్రజలు చూడండి, ఇవాళ మాచర్లలో ఒక సీఎం గారు వస్తే ఏ విధంగా జనం వచ్చారు, ఆ విధంగా వచ్చారంటే నిజంగా చాలా గొప్ప విశేషం. సీఎం గారి ప్రోగ్రామ్ అని అనుకున్న విధంగా ఆ విధంగా జనం వచ్చారా? కొన్ని వేల మంది, 30,000, 40,000, 50,000 లెక్కేలేవు అసలు. చాలా గొప్ప విశేషం. బ్రహ్మారెడ్డి గారు పెట్టి పుట్టారు, అదృష్టవంతులు ఆయన. మాచర్లకు ఎమ్మెల్యే అయినందుకు కూడా మీరు కూడా గర్వపడాలి. మళ్ళీ మళ్ళీ ఆయనే గెలిపించుకోవాలి. అందుకనే ఒకటే చెప్తున్నా, మళ్ళీ రాబోయే ముఖ్యమంత్రి 5వసారి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లానే పార్లమెంట్ మొత్తం కూడా 7 గెలుస్తాం. ఎంపీ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా మళ్ళీ హ్యాట్రిక్ కొడదామని చెప్పి తెలియజేస్తూ, టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ